పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొక్కసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ శీర్షికలో అద్భుతమైన విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. పరమగీతముల గ్రంథం నిజముగా మనలందరినీ కూడా రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. రెండవ రాకడలో మన జీవితం ఎలా ఉండాలో, ఏ రీతిగా మనం బలపరచబడాలో కొన్ని వాక్యాలుగా మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రోజున ప్రాముఖ్యంగా పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనమును చూస్తే, లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చిగిర్చనో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. ఈ యొక్క మాట ఒక బాధ్యత కలిగినటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఈ మాటను బట్టి మనము ఈ చివరి దినాల్లో జీవిస్తున్న మనమందరము ఆధ్యాత్మికముగా ఒక విషయాన్ని మనము ఆలోచించాలి. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూడడానికి, ద్రాక్షవల్లులు చిగిర్చనలోదో చూడడానికి, దాడిమ వృక్షములు పూత పట్టనలోదో చూడడానికి ఇక్కడ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా వెళుతున్నట్లు ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తూ గ్రహిస్తూ ఉన్నాం. అవును, ఒక తోటకు కాపలదారులుగా, ఒక తోటకు కాపరిగా, యజమానిగా, ఒక తోటను కావలి కాస్తున్న వారిగా, ఆ తోటలోని వృక్షాలు ఎలా ఉన్నాయి, ఆ తోటలోని చెట్లు ఎలా ఉన్నాయి, పూత పడుతుందా లేదా, పంటకు వస్తుందా లేదా అనే బాధ్యత చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. పరమగీతముల గ్రంథం స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ మాత్రమే కాదు, కానీ ఒక బాధ్యతను కూడా మనకు గుర్తు చేస్తుంది. స్త్రీగా వధువు సంఘం యొక్క బాధ్యత ఏమిటి? పురుషుడిగా, వరుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బాధ్యత ఏమిటి? ఆయన సంఘం పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడు? సంఘముగా నీవు నేను ఆయన పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాం? బాధ్యతను గుర్తు చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే 11వ వచనంలో లోయలో ఉన్నటువంటి చెట్లు ఎలా ఉన్నాయో చూడాలి, ద్రాక్షవల్లి ఎలా ఉన్నదో చూడాలి, దాడిమ వృక్షములు ఎలా ఉన్నాయో చూడాలి. చూసారా ప్రియులారా? అంటే ఒక బాధ్యత. ఆ చెట్లకు పూత పడుతుందా లేదా, ఆ తోట కాపు కాస్తుందా లేదా, ఒక బాధ్యత మనకి ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఆధ్యాత్మికంగా మనం వచ్చి ఆలోచిస్తే మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నది? మనం ఎప్పుడైనా బాధ్యతతో ఆలోచించామా? నా భక్తి జీవితం ఎలా ఉన్నది? నేను భక్తిపరుడుగా ఉంటున్నానా? భయభక్తులు కలిగి ఉంటున్నానా? దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నానా? గ్రహించాలి, గమనించాలి, బాధ్యత కలిగి ఉండాలి, చూడాలి. ఇక్కడ మనము చూస్తే 11వ వచనం ఆఖరి భాగంలో ధ్యానములోనికి వెళ్ళిపోయారు. ఆ ధ్యానం మనమే ధ్యానము చేసుకోవాలి. మన జీవితం ఎలా ఉన్నది అని, మన ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? వాక్యంలో పలుమార్లు సెలవిస్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? ఒకసారి నువ్వు పరీక్షించుకోగలిగావా? గడిచిన కార్యక్రమంలో మనం చూసాం, నీ అడుగులు ఎలా పరిగెడుతున్నాయి, నీ అడుగులు ఎక్కడికి పరిగెడుతున్నాయి, నీ అడుగులు సుందరముగా అందముగా ఉన్నాయా? ఎప్పుడైనా అలా ధ్యానించావా నీవు? ద్రాక్షవల్లి పూత పడుతుందా లేదా, పంట కాపు కాస్తుందా లేదా ఆలోచన కలిగి ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన విషయాలు మనం గ్రహించగలుగుతాం. అది మనకి ఎంతైనా దీవెనకరంగా ఉంటుంది. ప్రియులారా, ఈరోజు మనం చూస్తే ఈ యొక్క అంశమంతట్లో కూడా 6వ అధ్యాయం 11వ వచనంలో చదివిన రీతిగా ఈ అంశమంతట్లో కూడా మనం చూస్తే ఒక చక్కటి గృహ నిర్వాహకత్వం మనకు కనిపిస్తుంది. ఏమిటి ఆ గృహ నిర్వాహకత్వం? నీవు నేను మనందరము కూడా దేవుని పనిలో చక్కటి గృహ నిర్వాహకులమై ఉన్నాము. నీవు నేను అందరము కూడా దేవుని పనిలో చక్కటి గృహ నిర్వాహకులమై ఉన్నాం. ఎందుకు అంటే లూకా సువార్త 16వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. లూకా సువార్త 16వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతే 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఆయన శిష్యులతో ఇట్లా అన్నాడు, ఏమని? ఒక ధనవంతుని యొద్ద
ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవలెదని వానితో చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే గృహ నిర్వాహకుడు ఎలా ఉన్నాడు మనం గమనించాలి. గృహ నిర్వాహకత్వం ఎలా ఉండాలి అనేది కూడా మనము గ్రహించాలి. యేసు ప్రభువు వారు శిష్యులతో మాట్లాడుతూ, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. గృహ నిర్వాహకుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి తన బాధ్యతను ఎలా కొనసాగిస్తున్నాడు? ధర్మంగా ఉన్నాడా? అధర్మంగా ఉన్నాడా? తన బాధ్యత పట్ల న్యాయంగా ప్రవర్తిస్తున్నాడా? అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడా? ఇంకొక మాటను మనం చూస్తే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. ఈలాగున్న క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. చూసాడా? అక్కడ మొదటి భాగంలో గృహ నిర్వాహకుడు అన్యాయంగా ఉన్నాడు, ఆయనను ఖండించాడు. ఇక నీవు గృహ నిర్వాహకత్వము చేయవలసిన అవసరము లేదు, నీవు అన్యాయంగా ఉన్నావు, నీ లెక్క చెప్పవలసిన సమయం ఆసన్నమైందని. ఇక్కడ ఈ మాటలు చూస్తే భక్తుడైన పౌలు గారు అంటున్నారు, మేమందరము క్రీస్తు సేవకులము, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులము అని ప్రతి మనుషుడు మమ్మల్ని భావించాలి. గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అవును ప్రియులారా. రెండవది, గృహ నిర్వాహకత్వంలో ప్రతి ఒక్కరూ నమ్మకముగా ఉండాలి. మూడవది, యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ అధ్యాయం మనం చూసుకుంటే ఈ 15వ అధ్యాయంలో అంతట్లో కూడా ద్రాక్షవల్లి యొక్క వృత్తాంతం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఆలోచించాలి. మనం పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనములో ప్రారంభించాము ఈ మాటను. ఈ మాట గమనిస్తే గృహ నిర్వాహకత్వపు బాధ్యత అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ద్రాక్ష తోటలు పూత పట్టాయా లేదా చూడాలి, కాపు పంటకొచ్చిందా లేదా చూడాలి. అంటే ఆ బాధ్యతను ఇక్కడ మనకి ఈ వచనముల ద్వారా మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. లోయలేని చెట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు అంటే అది బాధ్యతకు నిదర్శనంగా ఉన్నది. ద్రాక్షవల్లులు పూత పట్టాయో లేదో చిగిర్చనో లేదో చూడాలి అంటే అది బాధ్యతను సూచిస్తూ ఉన్నది. దాడిమ వృక్షములు పూత పట్టాయో లేదో చూడడం అంటే అది బాధ్యతను గుర్తిస్తూ ఉన్నది. ప్రియులారా, మరి ఈరోజు మన బాధ్యత ఎలా ఉన్నది? మళ్ళీ మనం ఆధ్యాత్మిక జీవితానికి వచ్చినట్లయితే దేవుని ప్రజలారా, గృహ నిర్వాహకత్వం అనేది ఒక గొప్ప సేవ. మనందరికీ దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటంటే ప్రతి దాంట్లో మనము నమ్మకముగా ఉండి మన గృహ నిర్వాహకత్వపు బాధ్యతను పూర్తి చేయాలి. అదొక గొప్ప సేవ. ఆ సేవను మనము బాధ్యతగా తీసుకొని నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అవును, వధువు సంఘాన్ని సిద్ధపరచటంలో, పెళ్లి కుమార్తెను అలంకరించటంలో, ప్రియురాలుగా ఉన్న సంఘము ప్రియుడైన యేసుక్రీస్తును చేరుకునే విషయంలో నీవు నేను గృహ నిర్వాహకత్వపు బాధ్యతగా ఆ సేవను భుజాన వేసుకొని నమ్మకముగా సేవ జరిగించాలి. అది ఒక గొప్ప సేవ అనే విషయాన్ని ఈరోజు ఈ పరమగీతముల గ్రంథము ద్వారా మన ముందుకు తీసుకొని వస్తున్నాడు ఆయన. రెండవది, క్రైస్తవులుగా మనమందరము బోధకులమే. అవును కదా. పేతురు పత్రికలో రాయబడినట్లుగా ఏదో పరిచారకులు చేయవలసింది మాత్రమే కాదు, సేవకులు చేయవలసింది మాత్రమే కాదు, బోధకులు చేయవలసింది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత, సేవా బాధ్యత. ఆయన శిష్యులతో అంటాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని. ఆ బాధ్యత నీ మీద నా మీద దేవుడు పెట్టాడు. కాబట్టి ఇది మనందరి జీవితంలో ఒక బాధ్యత అయి ఉన్నది. ఇది మన గృహ నిర్వాహకత్వ బాధ్యత. ఇది జరిగించడానికి నీవు నేను బోధకులుగా అడుగులు ముందుకు వేస్తూ బోధించడం మాత్రమే కాదు, కానీ మన జీవితమే ఒక బోధగా ఉండాలి. ఇది ఒక గొప్ప బోధ. మనమందరము బోధకులుగా ముందుకు సాగాలి. మూడవ ప్రాముఖ్యమైన విషయం, మన జీవితమే ఒక బోధగా ఉండాలి. ప్రియులారా, చూడండి, ద్రాక్షవల్లి చిగిర్చనో లేదో చూడడానికి వెళ్తున్నారు అంటే ఎంతటి బాధ్యత.
ఆ బాధ్యత బోధకి నిదర్శనంగా కనిపిస్తుంది. లోయలోని చెట్లు ఎలా ఉన్నాయో చూడాలి అని వెళ్ళడము బాధ్యతను చూపిస్తుంది. ఆ బాధ్యత ఒక బోధగా మారిపోతుంది. అలాగనే దాడిమ వృక్షాలు పూత పట్టాయో లేదో చూడడానికి వెళ్తున్నారు అంటే ఒక బాధ్యత, ఆ బాధ్యత ఒక బోధగా మారిపోతుంది. కాబట్టి నీ జీవితము ఒక బోధగా మారాలి ప్రియులారా. 4వది, మనందరము కూడా దేవుని యొక్క గృహ నిర్వాహకులం. దేవుడు మనలను గృహ నిర్వాహకత్వ పనిలో నమ్మకముగా ఉండాలని పిలిచాడు. ఆ నమ్మకత్వమును మన దగ్గర కోరుకుంటున్నాడు. ఆ నమ్మకత్వాన్ని ఆయన ఆశిస్తున్నాడు. ఇంకొక మాటను మనము చూస్తే, మనము గృహ నిర్వాహకులుగా దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. అవును కదా, లూకా సువార్తలో మనం చదువుకున్నాం. ఆ ధనవంతుని దగ్గర ఉన్న గృహ నిర్వాహకుడు లెక్క విషయంలో తప్పిపోతున్నట్లుగా, అన్యాయంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను నిన్ను తీసివేస్తాను, నీ లెక్క చెప్పాలి అని. అయితే మనందరం కూడా ఒకరోజు దేవుని యొక్క న్యాయపీఠం దగ్గరికి రావలసి ఉన్నది. గృహ నిర్వాహకత్వ విషయంలో ఆయనకు లెక్క చెప్పవలసి ఉన్నది. ప్రియులారా, ఆలోచించండి. గృహ నిర్వాహకత్వము చిన్న విషయం కాదు. ఆ బాధ్యతను కొనసాగించాలి. ఎలా కొనసాగించావనే లెక్క నువ్వు ప్రభుకు చెప్పవలసినటువంటి సమయం కూడా ఉన్నది. కాబట్టి నువ్వు లెక్కల విషయంలో తప్పిపోవడానికి లేదు. నువ్వు లెక్క చెప్పాలి. ఆయన నిన్ను పిలుచుకున్నాడు తన గుణాతిశయములను ప్రచురము చేయటానికి. గృహ నిర్వాహకత్వపు బాధ్యత చక్కగా జరిగించటానికే ఆయన నిన్ను పిలుచుకున్నప్పుడు ప్రియులారా, మరి నువ్వెందుకు పడిపోవాలి? నువ్వెందుకు వెనకడుగు వేయాలి? నీ లెక్క విషయంలో నువ్వు పడిపోకూడదు. లెక్క చెప్పవలసి వచ్చినప్పుడు నీ లెక్క సరిగ్గా ఉండేటట్లుగా గృహ నిర్వాహకత్వంలో బాధ్యత కలిగి ఉండు. ఎందుకంటే ఆయన లెక్క అడగబోతున్నాడు కాబట్టి. తర్వాత గృహ నిర్వాహకుడు అంటే విశ్వసనీయుడు. ఎంతో నమ్మకంగా, ఎంతో విశ్వసనీయంగా నీ యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ నీకు అప్పగించబడిన పనిని జరిగిస్తూ, గమనించాలి ప్రియులారా, నీ మీద ఉంచిన బాధ్యతను నువ్వు కొనసాగించాలి. ఇది ఒక్కరికి ఇద్దరికి ఇచ్చింది కాదు, కానీ పేరు పెట్టి పిలిచిన ప్రతివాడు కూడా ఆయన గుణాతిశయంలో ప్రచురము చేయాలి. ఆయన గృహ నిర్వాహకత్వపు విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. లెక్క చెప్పడానికి సంసిద్ధముగా ఉండాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నువ్వు విశ్వాసంతో అడుగులు ముందుకేస్తున్నప్పుడు విశ్వసనీయంగా నువ్వు ముందుకు సాగాలి. గృహ నిర్వాహకుడు విశ్వసనీయుడు అనే విషయము ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయము, విశ్వాసికి గృహ నిర్వాహకత్వం విషయంలో తీర్పు జరుగుతుంది. అవును కదా, మనము చూస్తే తలాంతులు అనే ఉపమానములో మనం గ్రహిస్తాం. ఒక ఆయన తీసుకొని వెళ్ళి భూమిలో పాతి పెట్టాడు. నీ లెక్క అప్పచెప్పమన్నప్పుడు తీసుకొని వచ్చి అదే ఇచ్చాడు. అప్పుడు ఆయన అన్నాడు కదా, తీసుకొని వెళ్ళి వీని బందీ గృహంలో వేయండి అని. తలాంతుల విషయానికి వచ్చినప్పుడు ఆయన లెక్క అడిగాడు ప్రియులారా, ఆ లెక్క చెప్పవలసి వస్తుంది. గృహ నిర్వాహకత్వ విషయంలో కూడా నేను లెక్క అప్పచెప్పవలసినదే. కాబట్టి ఆ విషయంలో మనకు తీర్పు జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. షూలమిత్తిలో తనకు తెలియకుండానే క్రొత్త ఆత్మల పట్ల దప్పిక కలిగింది, వారి ఎదుగుదల పట్ల శ్రద్ధ కలిగింది. అందుకే కదా 6వ అధ్యాయము 11వ వచనంలో మనము చూస్తున్నాం, ఎలాగున్నాయో చూడాలి, పూత పట్టాయో లేదో చూడాలి, కాపు కాస్తున్నాయా లేదా చూడాలి. అంటే బాధ్యత, ఆసక్తి. ఈరోజు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, ఒక గృహ నిర్వాహకత్వ వ్యక్తిగా విశ్వసనీయంగా నీ బాధ్యత ఎలా ఉండాలి అంటే, ఆత్మలు ఎలా ఉన్నాయి? ఆత్మదీపాలు ఆరిపోతున్నాయా? ఆత్మలు బలపడుతున్నాయా? ఆత్మల సంపాదన జరుగుతుందా? ఆత్మలు ఆధ్యాత్మికముగా బలపడుతున్నాయా? ప్రజలు దేవుని వాక్యాన్ని విని వాక్యానికి లోబడుతున్నారా? వాక్యము విషయంలో పడిపోతున్నారా అనే ఆతురత నీలో ఉండాలి ప్రియులారా. మనం కేవలం భక్తి చేస్తే సరిపోదు, కానీ గృహ నిర్వాహకత్వపు బాధ్యత కలిగి ఉండాలి. ఆత్మల సంపాదన పట్ల బాధ్యత, ఆత్మలను బలపరిచేదానికై బాధ్యత, ఆత్మలను పోషించేదానికై బాధ్యత, ఆత్మలను దేవుని కొరకు అప్పగించడానికై బాధ్యత, ఆత్మలను దేవునికి అప్పగించడానికి, అలాగనే వారిని పరమరాజ్యంలో చేర్చడానికి ఒక బాధ్యత కలిగి ఉండాలి. విషయాన్ని గమనించినట్లయితే ఈ విషయంలో నీవు లెక్క చెప్పవలసిన వాడవై ఉన్నావు. ఈ విషయంలో నువ్వు విశ్వసనీయంగా ఉండవలసిన వాడవై ఉన్నావు. ఈ విషయంలో నీవే ఒక బోధకుడిగా ఉండవలసిన వాడవై ఉన్నావు. ఈ విషయంలో నువ్వు నమ్మకముగా ఈ పనిని జరిగిస్తూ తీర్పు ఉన్నది కాబట్టి ఆ తీర్పు విషయంలో పడిపోకుండా ఉండటానికి నువ్వు బహుజాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. షూలమ్మితి అదే పని చేసింది.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే భక్తుడు అంటాడు కదా, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. మేమందరము ఆ పనివారమై ఉన్నాం, మీరు దేవుని గృహమై ఉన్నారు అంటే ఆయన యొక్క బాధ్యత, ఆయన యొక్క బాధ్యతను వ్యక్తపరుస్తున్నాడు. మేము పనివారమై ఉన్నాం, మీరు ఆయన యొక్క వ్యవసాయమై ఉన్నారు, ఆయన యొక్క గృహమై ఉన్నారు. ఆయన వ్యవసాయమైనటువంటి మీరు ఫలిస్తున్నారో లేదో చూడటము మా బాధ్యత, ఎదుగుతున్నారో లేదో చూడటము మా బాధ్యత, పూత పడుతుందో లేదో చూడటము మా బాధ్యత. మీరు ఆయన గృహమై ఉన్నారు కాబట్టి ఆ గృహములో ఉన్నటువంటి సమస్తము జాగ్రత్తగా ఉందా లేదా చూడవలసిన బాధ్యత మాది అని భక్తుడి ఒక మాట ద్వారా సెలవిస్తున్నాడు. అవును ప్రియులారా, సంఘాలు ఎలా ఉన్నాయి, విశ్వాసులు ఎలా ఉన్నారు, ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది, వాక్య పరిచర్య ఎలా జరుగుతూ ఉన్నది, దేవుని యొక్క సువార్త ఎలా జరుగుతూ ఉన్నది, దేవుని యొక్క పని ఎలా ముందుకు వెళ్తుంది అనేటటువంటి ఆలోచన నీలో ఉన్నదా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? వారి కడిపే వారి దేవుడు అన్నట్లుగా నీకోసమే ప్రాకులాడుతున్నావా? నీకోసమే ప్రయత్నం చేస్తున్నావా? నీకోసమే కష్టపడుతున్నావా? ఏ ఒక్కరు కూడా నా గురించి ఆలోచించట్లేదు. ఎవరి పనులను గురించి వారు ఆలోచిస్తున్నారు, కానీ నా పని గురించి ఎవరూ ఆలోచించట్లేదు అన్న దేవుని మాటలను బట్టి నువ్వు అలాగే నడుచుకుంటున్నావేమో జాగ్రత్త. భక్తుడైనటువంటి పౌలు గారు గడిచిన కార్యక్రమంలో మనం నేర్చుకున్నాం కదా, తన సమస్తాన్ని పెంటతో ఎంచాడు. ఎందుకు తెలిసినా, దేవుని పనిని జరిగించటానికి, దేవుని పని విషయంలో జాగ్రత్తగా ఉండి పనిని జరిగించి తుదముట్టించటానికై సమస్తాన్ని పెంటతో ఎంచాడు. మరి నీవు నేను ఎలా ఉన్నాము అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనము, పెందల కడ లేచి ద్రాక్షవనములకు పోదము, ద్రాక్ష వల్లులు చిగిర్చనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. చూసారా, వధువు సంఘముగా వరుడైన యేసును ప్రేమిస్తున్న నీవు ఎలా ఉండాలి అంటే, పెందల కడనే లేచి ద్రాక్ష తోటకు వెళ్ళి అవి ఫలిస్తున్నాయా లేదా చూడగలిగే ఆ ఆశ, బాధ్యత నీలో ఉండగలగాలి. దేవుణ్ణి నిజముగా ప్రేమించేవారు ఇలాగనే చేస్తారు. దేవుణ్ణి నిజముగా ప్రేమించేవారు ఇలాగే ఆశ కలిగి ఉంటారు. పెందల కడనే లేచి ఆ తోటలోనికి వెళ్ళి తోటను జాగ్రత్తగా చూడడము అనేది ఒక దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క పరిచారికుడిగా, దేవుని యొక్క సువార్థికుడిగా, దేవుని యొక్క ఏర్పరచబడిన జనముగా నీ బాధ్యత ఏంటంటే, సంఘం ఎలా ఉన్నది, విశ్వాసులు ఎలా ఉన్నారు, పెందల కడనే లేచి వారి కొరకైన ఆసక్తి నీలో ఉండాలి, వారి కొరకైన దప్పిక నీలో ఉండాలి, వారి ఎదుగుదలను కోరుకోవాలి, వారి కొరకై నువ్వు ప్రార్థించగలగాలి. చూలమెత్తి చూడండి, తోటలో పని చేస్తూనే, తోటలో ఉంటూనే తోట కొరకై ఎంత బాధ్యత కలిగి ఉన్నదో. ఎందుకు తెలిసినా, ఆ తోట యజమాని తన ప్రియుడు కాబట్టి. ఈరోజు యేసయ్యను ఆరాధిస్తున్నటువంటి నీవు యేసయ్య బిడ్డలైనటువంటి వారిని తోటి సహోదరుడిగా, సహోదరిగా వారిని నువ్వు బలపరచగలుగుతున్నావా? ప్రియ కుమారుడ, కుమార్తె, బాధ్యత కలిగిన నీవు నీ సంఘం ఎలా ఉన్నది, సువార్త ఎలా జరుగుతూ ఉన్నది, సేవ ఎలా ముందుకు సాగుతూ ఉన్నది, ఆత్మలు ఎలా ఉన్నాయి, నువ్వు ఎప్పుడైనా వారి పట్ల ఆసక్తి, బాధ్యత కలిగి ఉన్నావా? అయితే నువ్వు నిజముగా యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నావు, పట్టించుకోవట్లేదు, నాకెందుకులే అనుకుంటున్నావు, ఒంటరిగా ఉంటున్నావు, ఒరిగిపోతున్నావు, ఎక్కడో పడిపోయిన వాడిగా ఉన్నావు అంటే నువ్వు యేసయ్యను పూర్తిగా ప్రేమించట్లేదు. నువ్వు నిజముగా నీ ప్రాణప్రియుడైన యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఆ తోటను నువ్వు జాగ్రత్తగా చూస్తావు, ఆ తోటమాలిగా నువ్వు చక్కగా పనిచేస్తావు, ఆ తోట కొరకై నీ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా పెందల కడనే లేచినట్లుగా, అర్ధరాత్రి వెళ్ళి లేచి చూచినట్లుగా నువ్వు రాత్రింబగళ్ళు కష్టపడుతూ పనిచేస్తావు. షూలమితి అలాగనే చేసింది. షూలమితి స్థానంలో ఈరోజు నీవు నేను ఉన్నాము కనుక ఆ తోట విషయంలో అలాంటి బాధ్యత, ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండెను. అవును ప్రియులారా, మార్కు సువార్తలో ప్రభువైన యేసు క్రీస్తు శిష్యులను అంటున్నాడు కదా, నేను వెళ్తున్నాను, సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, చూచిన వాటిని చెప్పండి,
మీరు నాకు సాక్షులై ఉండండి, అనేకులను మీరు రక్షణలకు నడిపించండి అని చెప్పినప్పుడు ప్రియులారా, వారు బయలుదేరి వాక్యాన్ని ప్రతి ఒక్క ప్రాంతంలో వారు ప్రకటించాలి. ఈరోజు మనమందరము వాక్యాన్ని వినగలుగుతున్నాం, వాక్యము నేర్చుకోగలుగుతున్నాం అంటే ఆనాడు శిష్యులు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి పరిచర్య. ఆ తోటలో వారు తోటమాలిగా ఉన్నారు, ఆ తోటలో పనివారిగా ఉన్నారు కాబట్టి నమ్మకముగా వారు దేవుని అప్పగించిన పనిని వారు చేశారు. గృహ నిర్వాహకత్వపు బాధ్యతను చేయటానికి ప్రాణాలను సైతము వారు పణంగా పెట్టారు, ప్రాణాలను లెక్క చేయలేదు ప్రియులారా. ఈ పని ఇంకా ముందుకు వెళ్ళటానికి నీ బాధ్యత మరి గుర్తు చేసుకుంటున్నావా? నీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నావా? ఈ వాక్యము ద్వారా, ఈ అంశము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది పరమగీతముల గ్రంథంలో నుంచి 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనములో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ధైర్యముతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. దేవుని కృప వలన సమస్తము సాధ్యం. నేనేమై ఉన్నానో అది దేవుని కృప అంటున్నాడు పౌలు గారు. షూలమితి పరిచయలో ముందుకు సాగింది. తన ప్రియుని సహకారంతో స్థలములో ఇక పని లేదు. ప్రియుని సహకారం ఉంటే చాలనుకున్నది. విశ్వాసి ఒక బోధకుని పని చేస్తుంది. చూసారండి, ఈరోజు మనము కూడా విశ్వాసులుగా బోధకుని పని జరిగించాలి. గృహ నిర్వాహకుడు అనే బాధ్యత ఆమె మోస్తుంది. దేవుని జత పనివారు అని ఆమె పిలువబడుతుంది. ప్రియులారా, ఈరోజు మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో షూలమితి వలె బాధ్యత కలిగి ఉండాలి. సంఘం ఎలా ఉన్నదనే బాధ్యత నీకు ఉండాలి. విశ్వాసులు ఎలా ఉన్నారనే బాధ్యత నీకు ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరు బలపడుతున్నారా, ముందుకు సాగుతున్నారా లేదా? ఒకవేళ సాగకపోతే ఇంకా ఎలాంటి ఎరువు వాటికి వేయాలి, అంటే ఎలాంటి వాక్యాన్ని అందించాలి, ఎలాంటి ప్రార్థన సహకారం ఇవ్వాలి అనేటటువంటి తృష్ణ నీలో ఉండాలి ప్రియులారా. ఆ వధువు సంఘాన్ని సిద్ధపరిచేదానికై, పెళ్లి కుమార్తెను అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికై నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యము. అదే గృహ నిర్వాహకత్వపు బాధ్యత. కనుక ఈ విషయంలో మనం పడిపోకూడదు, ఈ విషయంలో మనం తప్పిపోకూడదు, ఈ విషయంలో మనం అడుగులు వెనక్కి వేయకూడదు. ఈ విషయంలో నీ బాధ్యతను నువ్వు పూర్తిగా నిర్వర్తిస్తే నువ్వు విశ్వసనీయుడుగా ఉండగలుగుతావు. తీర్పు విషయంలో నీకు న్యాయం జరుగుతుంది, తీర్పులో నువ్వు గెలుస్తావు. అందుకని ఈ 6వ అధ్యాయము 11వ వచనం, 7వ అధ్యాయము 12వ వచనం ఈ పరమగీతముల గ్రంథంలో మనకు చక్కటి గృహ నిర్వాహకత్వపు బాధ్యతను గుర్తు చేస్తుంది. అందుకని ఈ యొక్క పరమగీతముల గ్రంథం అపార్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు అపార్థం చేసుకోవటము? ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ప్రార్థనాపూర్వకముగా ఇలాంటి వాక్యాలు విన్న తర్వాత ఇక మనం ఎందుకు అపార్థం చేసుకోగలుగుతాం? ఇంతటి చక్కటి వాక్యాలు మన ప్రియుని మీద ప్రేమను రేకెత్తించేదిగా ఉన్నది. ఇంతటి చక్కటి వాక్యాలు మన ప్రియుని కొరకు మనల్ని ఎదురు చూసేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఇంకెందుకు అపార్థం చేసుకుంటాం? ఈ యొక్క శీర్షిక ద్వారా, ఈ వర్తమానాల ద్వారా ఇంకా మనము దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం, బలంగా ఎదురు చూస్తున్నాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ వాక్యాలు, ఈ ప్రసంగాలు, ఈ కార్యక్రమాలు, ఈ శీర్షిక అంతా కూడా మనకు దీవెనకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయనట్లుగా ప్రార్థనలో మనం ప్రభుని అడుగుదాం. ప్రభు ఆ చక్కటి బాధ్యత మనకి ఇచ్చాడు కాబట్టి ఆ బాధ్యతను మనము చక్కగా నిర్వర్తిస్తూ సమస్తాన్ని పెంటతో సమానంగా భావించి అడుగులో ముందుకు వేద్దాం. అలా అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు దేవుడు తన కృపను మనందరికీ ప్రసాదించినట్లు కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గృహ నిర్వాహకుల మేమందరము కూడా ఈ గృహ నిర్వాహకత్వంలో చక్కటి బాధ్యత కలిగి పని చేయటానికి, మాకు అప్పగించబడిన పనిలో నమ్మకముగా ఉండటానికి, మా పనిని తుదముట్టించటానికి మీ కృపను, మాకు బలమును, శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ విన్న వాక్యమును బట్టి మా అందరికీ మీ ఆధ్యాత్మిక మేలులు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.